అక్షరశ్రీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల అయినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ఫలితాలు సాధించినటువంటి అక్షరశ్రీ కళాశాలలో మనమైతే ఉన్నాము. సార్ చెప్పండి, రాష్ట్ర వ్యాప్త ఫలితాల్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు అందుకున్న రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి? నమస్కారం అండి. ఈరోజు ప్రకటించబడిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండో సంవత్సరం ఫలితాల్లో వివిధ విభాగాల్లో మా రిజల్ట్ మొట్టమొదటిగా బైపీసీ విభాగం నందు సీనియర్ ఎంపీసీ స్టూడెంట్స్ మా స్టూడెంట్ బైపీసీ అనుష అనే అమ్మాయి అనుష అనే అమ్మాయి 1990 మార్కులు 990 మార్క్స్ సాధించడం అనేది ఇది ఒక అద్భుతమైన విజయం. ఇలాంటి విజయం ఆదోనిలో కానీ డిస్టిక్లో కానీ ఇంతవరకు ఎవరు సాధించలేదు. అలాగే 990 దాదాపు ఇయర్ స్టేట్ టాప్ ర్యాంకుల్లో నిల్చుంది. ఇది బైపీసీ విభాగంలో జరిగింది. అలాగే 980 పైన ఇంకో 2-3 విద్యార్థులు విజయం సాధించడం జరిగింది. అండ్ కమింగ్ టు ఎంపీసీ స్ట్రీమ్లో సీనియర్ ఎంపీసీ 989 మార్కులు 1000కు సాధించడమైనది. ఇది కూడా అద్భుతమైన స్కోరు ఎంపీసీ విభాగంలో సాధించమైనది. అలాగే 980 పైన ఇంకొక 3 విద్యార్థులు సాధించడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇయర్ విభాగం నందు ఫస్ట్ ఇయర్ ఎంపీసీ 465 మార్క్స్ ఫర్ 470 పి మనోజ్ కుమార్ అనే అబ్బాయికు రావడం జరిగింది. అండ్ ఇది కూడా అద్భుతమైన మార్క్స్. అండ్ ఇలాగే ఎంపీసీ విభాగంలో దాదాపు 460 పైన మార్కులు దాదాపు 12 మంది విద్యార్థులకు 460 పైన మార్కులు వచ్చాయి. ఇది అంత చిన్న విషయం కూడా కాదు. ఓవరాల్ ఉన్న స్టూడెంట్స్లో 12 మంది స్టూడెంట్స్కు 460 పైన మార్కులు రావడం అనేది ఇంత చిన్న విషయం కాదు. మా విద్యార్థులు సాధించారు. అండ్ బైపీసీ విభాగంలో 432 మార్కులు వచ్చినాయి. అమ్మాయి పేరు నాదియా ఫాతిమా అండ్ నూర్ నుషా అని 2 విద్యార్థులకు 432 మార్కులు సాధించారు. ఇలాగా అన్ని విభాగాల్లో ఈవెన్ ఎంఈసీలో కూడా 483 మార్కులు సాధించారు. దిస్ ద టౌన్ టాపర్ కోమల్ అనే అమ్మాయి. అండ్ ఇలాగే అన్ని విభాగాల్లో ఏ విభాగం తీసుకున్నా ఎంపీసీ అయినా బైపీసీ అయినా అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విభాగాల్లో మా అక్షరశ్రీ విద్యార్థులు కంటిన్యూస్గా దాదాపు 14 సంవత్సరాలుగా కంటిన్యూస్గా విజయం సాధిస్తూనే ఉన్నారు. ఎవ్రీ ఇయర్ మా రిజల్ట్ ఇంప్రూవ్ అవుతూ దాదాపు స్టేట్ ర్యాంకుల వరకు సాధించాము. ఇప్పటికీ దాదాపు 4 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా స్టేట్ ర్యాంక్స్ వస్తున్నాయి. స్టేట్ ర్యాంకుల్లో మా అక్షరశ్రీ విద్యా సంస్థలు నిల్చున్నాయి. దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ స్టూడెంట్స్ హార్డ్ వర్క్ అండ్ మై ఫ్యాకల్టీ హార్డ్ వర్క్. సార్, అయితే ఇక్కడ ప్రిన్సిపల్ అంటే అక్షరశ్రీ కళాశాల ప్రిన్సిపల్ గారు మనతో ఉన్నారు. సార్, మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ రిజల్ట్స్? దాదాపుగా అంటే స్టేట్ ర్యాంక్, డిస్టిక్ ర్యాంకు, టోటల్గా టౌన్ నుంచి టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాంకులు సాధించారు. ప్రీవియస్గా మీరు స్టూడెంట్లో ఈ విషయాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? వస్తారు? ఎక్స్పెక్ట్ చేసాం సార్. ఇది ఎక్స్పెక్ట్ చేసిన రిజల్టే. ప్రతి సంవత్సరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంతకు మించి రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ ఒకప్పుడు టౌన్ లెవెల్ వరకు ఉన్నాము, ఒకప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ఉన్నాము, ఇప్పుడు స్టేట్ లెవెల్లో వెళ్ళాము. అక్షరశ్రీ ఇంకా ముందుకు వెళ్తాము కూడా అని తెలియజేస్తున్నాను మీకు. సార్, మీరు చెప్పండి, ఖచ్చితంగా మిమ్మల్ని ధీటుకునే ఇతర కళాశాలలు ఉన్నాయని మీరు ఫ్యూచర్లో వస్తాయని భావిస్తున్నారా? కళాశాలలు రావాలని కోరుకుంటాము. కాంపిటీషన్ ఉంటేనే కదా మాకు కూడా బాగా ఇది ఉండేది. బట్ ఎవ్రీ ఇయర్ వీ యూజ్ టు గెట్ టాప్ ర్యాంక్స్. ఇదేం కొత్తది కాదు మాకు. ఈ ఇయర్ సీనియర్లో 990 అంటే మోస్ట్లీ స్టేట్ టాప్ ర్యాంక్ మాదే ఉంటుంది. ఇంకా నాట్ ఎట్ డిసైడెడ్ అనమాట. సో ఖచ్చితంగా అందరూ రావాలి, కాంపిటీషన్ ఎక్కువ ఉంటేనే కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుందని నా అభిప్రాయం. సార్, మీరు చెప్పండి, ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీగా మ్యాథ్స్లో మీ విద్యార్థులు ఏ విధంగా రాణించారు? అండ్ మ్యాథ్స్లో ఓవరాల్గా పర్సంటేజ్ కూడా పాస్ పర్సంటేజ్ ఓవరాల్గా ఎంత ఉంది? మ్యాథ్స్లో ఎంత ఉంది? ఓవరాల్ పర్సంటేజ్ అయితే 99 ఉందండి. పాస్ పర్సంటేజ్ సార్ ఈ ఇయర్ ర్యాంకుల్లో మన అక్షరశ్రీ విజయపూర్ మోగించిందనే చెప్పాలి. అన్ని ప్యాటర్న్స్లోనూ ఏ రకంగా డిస్టిక్ మీరు ఇప్పుడు చెప్పినట్టు స్టేట్ వైజ్గా చూసుకున్న 460+ ఇంప్రూవ్మెంట్కి ముందే
12 ఉన్నాయి. బోర్డర్లో కూడా 459, 457 మార్క్స్ ఒక 4 to 5 మెంబర్స్కి ఉన్నాయి స్టూడెంట్స్కి. సో ఆల్మోస్ట్ ఆల్ 15 to 16 మెంబర్సే 460 అబవ్ ఉన్నాయి. అది ఓన్లీ ఎంపీసీ జూనియర్ ఇంటర్మీడియటే కాదు, సీనియర్ ఇంటర్ కూడా 990 వచ్చినాయి. ఇది స్టేట్ ర్యాంకు. అది బైపీసీకి వచ్చింది 989, ఎంపీసీకి కూడా వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. ర్యాంక్స్ ఈసారి మాత్రం అక్షరశ్రీ విజయ్ బర్మోయ్కి ఇచ్చింది. సార్ మీరు చెప్పండి ఫైనల్గా ఒక కన్క్లూడ్ క్వశ్చన్. అంటే ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఫెయిల్ అయ్యామని చెప్పేసి నిరుత్సాహపడి సమ్ డెసిషన్స్ తీసుకోవడానికి అయితే వెళ్తుంటుంది. అట్లాంటి విద్యార్థులకు మీరు ఏం మెసేజ్ ఇస్తారు? అండ్ వాళ్ళ పేరెంట్స్కి కూడా మీరు అంటే పాస్ పర్సంటేజ్ కూడా బాగా పెరిగింది, ర్యాంక్స్ వచ్చాయి, వాళ్ళ పేరెంట్స్కి మీరు ఏమి తెలియజేస్తారు? ఇక్కడ దాదాపు పాస్ పర్సంటేజ్ 95% ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అయ్యారండి. ఇన్ కేస్ ఎవరైనా ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మళ్ళీ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇమీడియట్గా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇక్కడ మళ్ళీ చదువుకొని ఖచ్చితంగా 100% సాధించగలరు. దీనికి ఎగ్జాంపుల్ మా సీనియర్ విద్యార్థులు ఆల్మోస్ట్ ఆల్ అందరూ పాస్ అయినారు. అందుకే దాని గురించి మీరు బాధపడాల్సిన పని లేదు. వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ విజయం సాధించగలరు. సార్ కేవలం ఈ ర్యాంక్స్తోనే స్టాప్ చేస్తారా, లేదా ఫ్యూచర్లో ఇతర కాంపిటేటివ్ ర్యాంక్స్లో కూడా మీరు పోటీ పడనున్నారు? ఖచ్చితంగా కాంపిటేటివ్లో ఫేస్ చేస్తున్నామండి. అండ్ నాట్ ఓన్లీ ఇన్ ఐపీ, మనకు రీసెంట్గా జేఈ రిజల్ట్ వచ్చిన దాంట్లో ఇదే అమ్మాయి ఎంపీసీ విభాగంలో 989 వచ్చిన అమ్మాయి కృష్ణవేణి అనే అమ్మాయి దాదాపు నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్లో జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో 98% రీసెంట్గా మననే ఆల్రెడీ చూసాం, 98% వచ్చాయి. అలాగే బైపీసీలో ఇప్పుడు 990 వచ్చిన అమ్మాయిలు కానీ మిగతా అమ్మాయిలు కానీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ నీట్ ర్యాంక్స్ ఆల్సో. ఖచ్చితంగా మాకు మళ్ళీ నెక్స్ట్ మొన్న జరిగిన జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో కానీ నీట్ ర్యాంకుల్లో కానీ మళ్ళీ మంచి రిజల్ట్ ఇంతకంటే మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాం. ప్రయాణమైన స్టార్ట్ అయిన యొక్క అక్షరశ్రీ ఇంత విజయానికి దారి తీస్తుంది ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు ఈ అక్షరశ్రీ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు మీరు భావించారా? మేము అక్షరశ్రీ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి ఇంప్రూవ్ చేసుకుంటా అన్నీ మాకు కావాల్సిన ఇవన్నీ ఉపయోగించుకొని లేటెస్ట్ టెక్నాలజీస్ ఉపయోగించుకొని అండ్ ఎక్కడెక్కడో ఉన్న స్టాఫ్ను కూడా మేము ఇక్కడికి ఆదోనికి రప్పించుకొని ఆదోనికి ఎక్కడో విజయవాడ, వైజాగ్ అక్కడి నుంచి రావడం అంటే చాలా కష్టమండి. అలాంటిది కూడా అన్నీ ఫేస్ చేసి ఇక్కడికి రప్పించి వాళ్ళతో విద్యాబోధన చేయించాం కాబట్టి ఇలాంటి విజయాలు స్టెప్ బై స్టెప్ వస్తాయండి. ఎస్, అయితే రాష్ట్ర స్థాయి విజయ దుందుబి మోగించినటువంటి యొక్క అక్షరశ్రీ విద్యార్థుల ప్రతిభను అయితే ఇక్కడ మేనేజ్మెంట్ అయితేనేమి, కన్సల్టెంట్ స్టాఫ్ అయితేనేమి అందరూ కూడా ఎంతో మెచ్చుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎంతో కృతజ్ఞత తెలిపారు. మరిన్ని రాబోయే కాలంలో మరిన్ని స్టేట్ ర్యాంక్స్ని సాధిస్తాము ఖచ్చితంగా అని చెప్పేసి మనకు కరెస్పాండెంట్ మేఘనాథ్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. కెమెరా పర్సన్ చరణ్తో రాజారంగ, సిఆర్ న్యూస్. పిల్లలకు వాళ్ళ పేరెంట్స్కు అండ్ మా స్టాఫ్కు అభినందనలు తెలుపుతూ మాపై నమ్మకం ఉంచి ఇన్ని సంవత్సరాల పాటు మా దగ్గర జాయిన్ చేయించిన పేరెంట్స్కు మాపై నమ్మకం ఉంచి జాయిన్ చేయించిన పేరెంట్స్కు ఆ నమ్మకాన్ని మేము కూడా ఉపయోగించుకున్నామని చెప్పి తెలియజేస్తూ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మీ సహకారం, మీ ఆదోని ప్రజల సహకారం ఇలానే ఉంటే ఖచ్చితంగా స్టేట్లో ఎక్కడో కార్పొరేట్ సెక్టార్లో జరుగుతున్న విజయాల్ని, స్టేట్లో ఎక్కడో విజయవాడ, హైదరాబాద్లోనే జరుగుతున్న విజయాల్ని ఆదోనిలోనే సాధించి చూపిస్తామని కోరుతూ మా పైన ఇలాగే నమ్మకం ఉంచండి అని కోరుతున్నాను. వెరీ గుడ్. అట్లా డీ ప్లానింగ్ ఎట్లా? ఓకే, ఇక అంటే టైమింగ్స్ ఎట్లా డివైడ్ చేసుకునే దాన్ని వాటికి అంటే మీకు చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఎట్లా లాంగ్వేజ్కి ఎట్లా డివైడ్ చేసుకున్నాం టైమింగ్, అట్లాగే సబ్జెక్ట్స్ గ్రూప్స్కి ఎట్లా డివైడ్ చేసుకున్నాం? అన్ని సబ్జెక్ట్స్లో అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ కొంచెం కష్టం సార్, దానికి ఎక్కువ టైం తీసుకున్నాం. వేరే దానికి ఒక ½ అన్ అవర్ టైం తీసుకున్నాం. ఇప్పుడు మీ లెక్చరర్స్, మీ పేరెంట్స్ కాకుండా ఇంకా నీ ఫ్రెండ్స్ కానీ నీ కొలీగ్స్, ఐ మీన్ క్లాస్మేట్స్ కానీ వాళ్ళ హెల్ప్ కూడా ఏమైనా ఉందా ఈ సక్సెస్? అవును సార్, మేమంతా కలిసి ప్రిపేర్ అయ్యే వాళ్ళం మనకి అంటే కంబైన్ స్టడీ లాగా. అవును సార్. వెరీ గుడ్. సో ఇది మంచి ర్యాంక్ సాధించావు.